అందరికీ నమస్కారం అండి. ఇది క్రాంప్టన్ 1 స్టార్ ఫ్యాను. నెక్స్ట్ డస్ట్లెస్ ఫ్యాన్, ఇది సీలింగ్ ఫ్యాను. ఈ సీలింగ్ ఫ్యాన్ను ఎలా ఓపెన్ చేయాలి, ఫ్యాన్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, దీన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, సీలింగ్ ఫ్యాన్ అన్బాక్సింగ్. ఫస్ట్ డౌన్ రాడ్ ఉందండి. ఏ సీలింగ్ ఫ్యాన్ కైనా 1 ఫీట్ డౌన్ రాడ్ ఇస్తారు. అది ఫ్యాన్ ఎమ్మటి వచ్చినటువంటి బిల్లు అండ్ గ్యారంటీ పేపర్. ఇవి ఫ్యాన్ బాడీలోకి డస్ట్ వెళ్ళకుండా డౌన్ రాడ్కు ఫిక్స్ అయి ఉండేటటువంటి అప్ అండ్ డౌన్ కవర్స్. వీటిని డస్ట్ కవర్స్ అని కూడా అనవచ్చు. రెండు డస్ట్ కవర్స్. ఆ తర్వాత ఫ్యాను చక్కగా కవర్లో పెట్టి ఉంటుంది. క్రాంప్టన్ ఔరా ఫ్యాను 1 స్టెప్. ఆ తర్వాత నట్ బోల్ట్ ప్యాకెట్. ఇంతవరకు ఈ బాక్స్లో ఉంటాయండి. ఇవే కాక రెక్కల సెట్, బ్లేడ్ సెట్ ఒకటి ఇస్తారు. దీన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము రెక్కలు ఎక్కించుకోవాలి, రెక్కలు సెట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేటటువంటి రూము విత్ పిఓపితో ఉంది. పిఓపితో ఉన్నటువంటి రూమ్లో ఆల్రెడీ డౌన్ రాడ్ ఉంటుంది. ఈ ఫ్యాన్కు డౌన్ రాడ్ పెట్టవలసిన అవసరం ఉండదు కనుక ఓన్లీ బ్లేడ్ సెట్ మాత్రమే ఫిట్ చేయాలి. అందుకే మొట్టమొదటి బ్లేడ్ సెట్ మాత్రమే ఫిట్ చేస్తున్నాను. ఆ తర్వాత మీకు డౌన్ రాడ్ ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది, క్లాంప్ సెట్ ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది జనరల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఏ సీలింగ్ ఫ్యాన్కైనా మొట్టమొదలు 3 రెక్కలు ఫిట్టింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత డౌన్ రాడ్ ఫిట్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత డౌన్ రాడ్లో నుంచి వైర్ కనెక్షన్. నెక్స్ట్ 2 కవర్లు పెట్టడం ఉంటుంది, డస్ట్ కవర్స్. ఆ తర్వాత టాప్ క్లాంప్ సెట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఏ సీలింగ్ ఫ్యాన్కైనా అదే ప్రాసెస్ ఉంటుంది. రెక్కలను చాలా టైట్గా చేసుకోవాలి. రెక్కల బ్లేడ్ సెట్, బ్లేడ్ కింద పేపర్ వాచర్ వస్తుంది. అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని పేపర్ వాచర్ను తీసివేయకుండా అలాగే ఉంచి టైట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో బ్లేడ్ సెట్ సౌండ్ రాకుండా ఉంటుంది. కొంతమంది ఆ వాచర్స్ని తీసి పడేస్తారు, పేపర్ వాచర్లే కదా అని తీసి పడేస్తారు. అలా పడవేయొద్దు. కొన్ని సీలింగ్ ఫ్యాన్లకు బ్లేడ్ సెట్కి ఫిట్టింగ్ పేపర్ వాచర్స్ వస్తాయి, కొన్ని సీలింగ్ ఫ్యాన్స్కి అవి రావు. రెక్కల ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నట్టు ఉంది చూడండి, చిన్న స్క్రూ ఉంది పైన టాప్లో, అది లాక్ స్క్రూ. డౌన్ రాడ్కు ఆ సాఫ్ట్కు ఉంటుంది లాక్ స్క్రూ. అది డస్ట్ పడకుండా, డస్ట్ గార్డ్ అంటారు దాన్ని. డస్ట్ గార్డ్ ఉపయోగించినా పర్వాలేదు, ఉపయోగించకపోయినా పర్వాలేదు.
ఎందుకంటే ఈ రోజులలో ఉండేది మొత్తం స్లాబ్ హౌజెస్ కనుక డస్ట్ కూడా అవసరం లేదు. డౌన్ రాడ్కు ఆ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఆ డౌన్ రాడ్లో ఒక వైరు ఏర్పాటు చేసుకోవాలి. చూడండి అలా ఉంటుంది. కాటు డౌన్ రాడ్కు కటింగ్ గేట్ అయితే ఉంటుందో ఆ సైడు ఫ్యాన్ వైపు పెట్టుకోవాలి. కొంతమంది దాన్ని ఉల్టా పెడతారు తెలియక. ఆ పైన టాప్లో నట్ బోల్ట్ సెట్, దాన్నే క్లాంప్ సెట్ అంటారు, అలా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు సప్లై వస్తుందో రాదో చూసుకోవాలి. అక్కడ సప్లై వస్తుంది చూడండి, టెస్టర్ వెలుగుతుంది. టెస్టర్తో చెక్ చేసుకోకుండా ఫ్యాన్ ఫిట్టింగ్ చేసుకోకూడదు. అన్నిటికీ సొల్యూషన్ మెయిన్ బంద్ చేసుకోవడం బెటర్. మెయిన్ బంద్ చేసుకోకపోతే ఏదో ఒక రకంగా షార్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ బంద్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండకుండా ఫ్యాన్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సప్లై రావట్లేదు అంటే ఫ్రీ జోన్. సప్లై రావట్లేదు అంటే ఆ ప్లేస్ ఫ్రీ జోన్, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు నిశ్చింతగా. ఫస్ట్ సీలింగ్ ఫ్యాన్ వెంట వచ్చినటువంటి డస్ట్ కవర్స్ను సెట్ చేయాలి. డస్ట్ కవర్ టాప్ కవరు అండ్ డస్ట్ కవర్ డౌన్ కవర్. దాని తర్వాత పిఓపి ఉన్న స్లాబ్స్కి అయితే డౌన్ రాడ్ పైన ఉంటుంది కనుక ఇలా చేయాల్సి వస్తుంది. పిఓపి లేని స్లాబ్స్కి అయితే ఈ డస్ట్ కవర్లు అయితే ఏంది, డౌన్ రాడ్ అయితే ఏంది, క్రింద ఉన్నప్పుడే ఫిట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యాన్ నట్టు బోల్టు దానికి సెట్ చేశాక ఫుల్ టైట్ చేయాలి. లేదు అంటే ఫ్యాన్ రన్నింగ్లో షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు షేక్ అవుతుంది అనేది గతంలో నా వీడియోలలో ఉంటుంది. అలా ఫిట్టింగ్ చేయకూడదు. లూజ్ ఫిట్టింగ్ కానీ లేదా వితౌట్ వాచర్స్ ఫిట్టింగ్ కానీ చేయకూడదు. కంపల్సరీ బోల్ట్ పెట్టిన తర్వాత అక్కడ వాచర్స్ సెట్ చేయాలి. వాచర్స్ తర్వాత నట్టును ఫిట్ చేయాలి. అది టైట్గా అలా అలా షేక్ ప్లే ఉండకూడదు. చాలా జాగ్రత్తగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. దానికి లాక్ పిన్ ఉంటుంది, ఆ పిన్ కూడా దానికి సెట్ చేయాలి. ఆ తర్వాత 2 వైర్ల కనెక్షన్ ఉంటుంది అక్కడే, ఆ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఫుల్ టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఏమాత్రం టైట్ చేయకున్నా ప్రాబ్లం ఉంటుంది ఫ్యాను. కొంతమంది నార్మల్ టైట్ చేస్తారు, దానివల్ల నట్టు లూజ్ అయ్యి వెనుకకు ఊడి ఫ్యాన్ కింద పడే ప్రమాదం ఉంటుంది, లేదా ఫ్యాన్ తొందరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా టైట్గా ఫిట్ చేయాలి, అంటే వీలున్నంత టైట్గా ఫిట్ చేయాలి.
కటింగ్ ప్లేయర్ తోటే కాకుండా స్పానర్స్ దగ్గర ఉంచుకోవడం బెటరు. వాటితో అయితే టైట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, డౌన్ కవర్ను డస్ట్ కవర్ని కింది కానేటప్పుడు అక్కడ ఏమాత్రం టచ్ కాకుండా పెట్టాలి. ఫ్యాన్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మెయిన్ ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఫ్యాన్ రన్నింగ్ చేద్దాం. ఫ్యాన్ ఆన్ చేసి చూద్దాం. అది ఆన్లోనే ఉంది. చూడండి, ఫ్యాన్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.